కృష్ణాష్టమి 21 డే షార్ట్ సిరీస్ డే 6. మీ చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని ఎప్పుడైనా గమనించారా? మురికిగా ఉన్న చెరువు, చెత్తతో నిండిన రోడ్డు, ఆఖరికి చిందరవందరగా ఉన్న మీ గదైనా సరే, ఇవన్నీ మన లోపలున్న గందరగోళాన్ని, అశాంతిని అద్దంలా చూపించినట్టుంటాయి. బృందావనం దగ్గర ఒక తాటి చెట్ల వనం ఉండేది. దాని నిండా తాటి పండ్లు ఉన్నా కూడా ఎవ్వరూ లోపలికి వెళ్లేవారు కాదు. ఎందుకంటే ధేనుకాసురుడనే గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు దాన్ని కాపలా కాసేవాడు, దగ్గరకొచ్చిన వాళ్లను తినేవాడు. అతని కోపానికి ఆ తోట మొత్తం పాడైపోయింది. ఒకరోజు బలరామకృష్ణులు ఆ తోటలోకి వెళ్లారు. బలరాముడు ఒక చెట్టును ఊపగానే ధేనుకాసురుడు దాడికొచ్చాడు. కృష్ణుడు ఒక్కసారిగా వాడిని గిరగిరా తిప్పి చెట్లపైకి విసిరేశాడు. అంతే, అక్కడితో ఆ రాక్షసుడు అంతమయ్యాడు. ప్రశాంతత తిరిగొచ్చింది. చల్లటి గాలి వీచింది. తోట అంతటా సువాసనతో నిండిపోయింది. పిల్లలందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తాటి పళ్లను ఒక్కొక్కటిగా తిన్నారు. ఆ అడవికి మళ్లీ ప్రాణం వచ్చినట్టయింది. మనకు ఫిజికల్ గా బయట కనిపించే నష్టం మన లోపలున్న కోపం, నిర్లక్ష్యం, అదుపులేనితనం అనే రాక్షసులను బయటపెడుతుంది. సో ఈ రోజు మీలో ఉన్న ఆ ధేనుకుడిని మీరే ఓడించండి. ఒక వస్తువును రీసైకిల్ చేయండి, ఒక విత్తనాన్ని నాటండి, లేదా నిశ్శబ్దంగా నడుస్తూ మనసులోనే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ చెడ్డ ఆలోచనను వదిలేయండి. వీటికి బదులుగా మీరుండే చోటుని కాస్త బాగు చేసుకోండి. ఆ తర్వాత మీ మనసు కూడా మీకు తేలికవ్వడం తెలుస్తుంది. ఈ విషయం గనక మీకు నచ్చితే మెంటల్ పీస్ అని కమెంట్ చేయండి.